హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ లక్ష్మీనారాయణ. సో నాదొక చిన్న డౌట్ అనమాట. సో పెళ్లి చేసుకున్న వైఫ్ హస్బెండ్ ఇద్దరికి సెపరేట్ ఫ్యామిలీస్ ఉంటాయి. సో వాళ్ళ ఫ్యామిలీని వీళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు సో మధ్య ఉండాల్సిన లైఫ్ ఉంటుంది. సో కానీ సమాజంలో మనుషులు ఎలా ఉన్నారంటే కంప్లీట్గా వైఫ్ అవ్వచ్చు లేకపోతే హస్బెండ్ అవ్వచ్చు, కంప్లీట్గా ఫ్యామిలీస్ని ఎలిమినేట్ చేసేసి లేదా వాళ్ళ సలహాలు తీసుకొని ఒకరికి ఒకరు ఫ్యామిలీస్తో దూరంగా ఉండటం. సో ఇదంతా ప్రజెంట్ సొసైటీలో నడుస్తూ ఉంది. సో దీనికి నార్మల్గా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా సో వేరే వ్యక్తుల్ని అంటే ఫ్యామిలీలో ఎంత క్లోజ్ అయినా అయ్యుండొచ్చు. సో ఆ ఫ్యామిలీలో ఉన్న వ్యక్తుల తాలూకా మాటలని పట్టించుకోకుండా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి డెసిషన్ తీసుకొని సో ప్రేమగా ఆప్యాయతగా అందరితో కలిసి ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ఈ మధ్య రిలేషన్షిప్లో జరుగుతూ ఉన్న సొసైటీ తాలూకా బిహేవియర్ ఎలా ఉందంటే కంప్లీట్గా ప్రతి ఒక్కరితో బంధాలు అనేవి కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారనమాట. ఈగో అనే గోడని పెద్దగా బిల్డ్ చేసేసుకొని ఇటుక మీద ఇటుక పేర్చుకుంటూ ఒకదానికొకటి తప్పుగా అండర్స్టాండ్ చేసుకుంటూ సో అందరూ కూడా ఇలా సఫర్ అవుతూ ఉన్నారు. వాళ్ళే తెలియకుండా వాళ్ళ ఆరోగ్యం. మరి ఒక పోయం ఒకటి ఉంది, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తన రక్ష అని పోయం ఉంది కదా. నాకు పూర్తిగా రాదు, బట్ ఏంటంటే దాంట్లో చిన్న సెంటెన్స్, తన కోపమే తనకు శత్రువు అంటే లోపల బాడీలో ఉన్న ఆర్గాన్స్ బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. సో ఆ రిలీజ్ చేయడం వల్ల తనకి బీపీ షుగర్ లాంటివి డిసీజెస్ వచ్చే ప్రమాదం ఉంది. సో అందుకని తన కోపమే తన శత్రువు అంటారు. ఇన్కేస్ కోప్పడి మనం ఎదుటి వాడిని ఒక మాట అంటే ఆ మాట తీసుకునేవాడికి చాలా గట్టిగా తగ్గుతుంది. ఆ తగలడం వల్ల రిలేషన్ అనేది పాడైపోతుంది. సో వీలైనంత వరకు సామరస్యంగా పరీక్షించుకోవడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ. వెళ్ళేటప్పుడు నా వీడియోకి ఒక లైక్ కొట్టచ్చు కదా, వీలైతే షేర్ కూడా చేయండి ప్లీజ్.